హాయ్. ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా. మా గురువులు కూడా నాకు ఫోన్ చేశారు. ఎందుకు అలా జరిగిందిరా, ఏమైందిరా అని సార్. అంటే ఇదే మెకానికల్ని ఎవరు తిట్టద్దండి, కస్టమర్ నమ్మండి అని. నన్ను ఎవరు ఏమనలేదు. నేను ఇలాగా ఉంటాను అనే దానికి పెట్టినా అంతే వీడియో. నన్ను ఎవరు ఏమనలే. ఈరోజు ఒక బిఎస్ యాక్టివా 5G చూడండి. నేను కస్టమర్ సామాన్లు తెచ్చిన, నేను తెచ్చిన సామాన్ కస్టమర్ తేనని చెప్పిన. ఫస్ట్ నేను లేదు బాను నీపై నమ్మకం ఉంది అన్నాడు. కస్టమర్ కోసం ఈరోజు నేను మళ్ళీ వీడియో చేస్తాను. చూడండి 5G తేనే చూడండి, అంతా యాక్టివ్. అదే ఆయిల్ కూడా సరే కస్టమర్ ముందరే పోస్తాం మనం, అట్లా చేయం. చూడండి తెచ్చింది ఈ ఐటమ్, 4 ఐటమ్. అది కూడా వీడియోలో పెడతాను, ఎందుకంటే నమ్మాలా అని సరే. ఇంకోటి ఏమన్నా అంటే కస్టమర్ బండి వదిలేటప్పుడు పిల్లకాయలే చేయాలా, ఓనరే చేయాలా, పిల్లకాయలు చేయకూడదు. అంటే పిల్లకాడికి ఏ పని ఇవ్వాలో అదే ఇస్తాం. వాళ్ళు పెట్టుకోకుండా మేమేం చేయలేము. వాళ్ళిద్దరు ఉంటేనే నాకు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒక రాకపోయినా కూడా కస్టమర్ వస్తారు, ఏమో పిల్లలు లేదా అంటారు. అప్పుడు పిల్లలు అడతారు. మీరు అడగకూడదు పిల్లోడిని. నేనే కదా ఉంటాను, నా దగ్గర చేసుకోవచ్చు కదా. పిల్లోడు ఉంటేనే నా ఇంట్లో పని జరుగుతుంది. నాకు వీళ్ళిద్దరు లేదంటే పని అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళ పని చేస్తారు ఇక్కడ. ఖచ్చితంగా నిజం, ఇది వాళ్ళిద్దరే చేస్తారు పని. ఇది నమ్మకం. ఎందుకంటే నేను పట్టుకున్న నమ్మకం వాళ్ళ పైన. ఖచ్చితంగా వాళ్ళు చేయాలండి. అట్లా కానీ నాకు పని నేర్పించిపోయింది. నేను షోరూమ్ ఏదో పని చేస్తానంటాను. షోరూమ్ పని చేస్తా ఉండిపోయినాను. నేను కూడా ఎన్ని రోజులు చిల్ల పిల్లలాగా పని చూసుకుంటానే ఉండిపోయినా. నా గురువు నాకు పని నేర్పిస్తాడు కాబట్టి నేను నా అంతటా వీళ్ళు పని నేర్పించాలా. ప్రతి ఒక్క చూసిన వాళ్ళంతా పిల్లోడు చేస్తాడు అంటే పిల్లోడు చేస్తాడు. 10 సార్లు చేస్తాడు, నేర్చుకోవాలి కదా. వాడు కూడా వాడు కొనవడం వల్ల వాడు అంగడి పెట్టుకోవాలా, వాడు బతకాలా. ఇది కరెక్ట్ కాదు. వచ్చే వాళ్ళంతా వచ్చి పిల్లోడు అంటే పిల్లోడు లేకపోతే ఒక్క పిల్లోడు నా ఇంట్లో ఒక్కరోజు పిల్లోడు లేకపోయినా కూడా పని చూసుకోమని కడుక్కోవచ్చని కస్టమర్ కొంటే పోతాడా. వాడు బండి వేసిపోయాడు, నువ్వు కడుకోరా పోయి అంటాడు. సామాన్లు పోవాలా, పిల్లోడు ఉండాలా. సామాన్లు పోవాలంటే ఎవరు పోతాడు, నేను పోవాలా. పిల్లోడు అంటే సామాన్లు వ్యాపారం అంటే తెస్తాడు. సామాన్లు తెచ్చేసంటే పని అవుతా ఉంటది. పిల్లోడు చేయాల్సిన పని మాత్రమే పిల్లోడు చేస్తాడు. దయచేసి మీరు వచ్చి లేబరు అనేది అనొద్దండి. నాకు నచ్చదు లేబర్ అంటే. సర్వీస్ ఛార్జ్ గొప్పగా, సర్వీస్ ఛార్జ్ నా కష్టం. ఇది మాత్రం అంటేనే నేను ఒప్పుకుంటాను. వీళ్ళు ఇద్దరు అంగీగా ఉంటారు. నేను తాడు చూసుకోండి, ఇద్దరు పక్కనే కూర్చోంటారు. వీళ్ళని తప్పి వేరే పిల్లలకి ఇంక ఛాన్స్ కూడా లేదు ఇక్కడ. వీళ్ళిద్దరే చాలు నాకు. వీళ్ళిద్దరు పిల్లలు హ్యాపీగా బతుకుంటే చాలు. నేను వచ్చిన వాళ్ళంతా పిల్లోడు చేస్తాడు అంటే నా గురువు నాకు పని నేర్పిస్తే వీళ్ళు నేర్పించాలి. నేను కూడా వీడు పడి లేచి పైకి లేచుకుని రావాలా. వీళ్ళు నేర్చుకోవాలని నేను గట్టి కోరుకుంటాను. లైఫ్ లో ఇంకా ఫస్ట్ టైం వీళ్ళిద్దరు దాకా తీసుకుంటారు. నేనైతే ఇట్లా ఉండను. ఇది నాకెందుకో మరి కోపం. తప్పుగా అనుకోవద్దండి. పిల్లలు కూడా నేర్చుకోవాలి. పని నేర్చుకోవాలనే మాత్రమే వీడియోలు చేస్తాను. ప్రతి ఒక్క దాంతో తిరుగుతాను. పిల్లోళ్ళు లేదంటే ఏ వర్కౌట్ షాప్ లో కాదు, ఎక్కడైనా సరే, బిఎంఎం ఇట్లా కానీ, సర్వీస్ స్టేషన్ లో కానీ, ఎక్కడైనా సరే పనోడు ఉంటేనే మనకి పని జరుగుతుంది. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంత బాగుంటాం మనం కూడా. దయచేసి నేను ఈ వీడియోని మీరు తప్పుగా అయితే అనుకోవద్దండి. ఏదో తప్పుగా మాట్లాడితే క్షమించండి, సరేనా. నాకు అది పిల్లోడి గురించి మాట్లాడకూడదండి. నా ఇంట్లో నేను నా పిల్లోడిని ఇప్పుడు నా తమ్ముళ్ళ చూసుకుంటాను పిల్లకాయని. మరి దయచేసి ఎవరు కానీ వచ్చి బండి వదిలినారా చేసి ఇవ్వనండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మమ్మల్ని అడగండి, నేనే చేసిస్తా. ఆ డబ్బులు పెట్టి రెడీ చేయిస్తాను. మీకు ఏ ఇబ్బంది ఏం లేదు. నా ఇంట్లో అమరు జరగదు. ప్రతి ఒక్క పక్క 4 పక్కల సీసీ కెమెరాలు ఉంటాయి నా ఇంట్లో, ఓకేనా. మీరు చెప్పడం ఎవరంటే పిల్లోడు ఉంటేదా ఏ పనికైనా పిల్లోడు ఉండాలా. మేస్త్రి పని చేసేవాడు కూడా పిల్లోడు ఉండాలా. చిత్తాలు పని చేసేవాడు కానీ, ఎలక్ట్రీషియన్ వాడికి పిల్లోడు ఉండాలా. ఎవరికైనా పిల్లలు లేకుండా పని జరగదు ఎక్కడ కానీ. పనులు లేకుండా ఎవరు ఎక్కడ ఒక ఓనర్లే చేసుకోమని చూద్దాము. ఓనర్లే తెచ్చి మన ఆయిల్ ఓనర్లే తెచ్చుకోరాము, ఓనర్లే కడుక్కుంటాము చూద్దాము. ఎవరు ఏ పనులైనా తప్పుగా అనుకోవద్దండి. నేను ఏదో తప్పుగా మాట్లాడితే సారీ.